హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఈ వీడియో అయితే అసలైతే ఎప్పుడూ అప్లోడ్ చేయాలండి, కానీ అసలు టైం కుదరలేదన్నమాట ఎడిట్ చేసి పెట్టనీకైతే. అందుకని ఇప్పుడైతే టైం కుదిరింది, ఇంకా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఈ వీడియో వచ్చేసి శంకర్పల్లి మరకతలింగం మీకు చూపించాను కదండి ఆ వీడియో. ఆ రోజే మేము వెళ్ళామన్నమాట, ఇంకో ప్లేస్కి దగ్గరలో ఉంటుందన్నమాట. అదేంటంటే పాతాళ త్రికోణ మహాసుందరి మహాకాళి శక్తిపీఠం అండి. ఈ ప్లేస్ వచ్చేసి పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్ దేవత కాళికామాత. చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే, సూపర్ ఉంటుంది. మంచి మొత్తం ఎవ్వరు ఉండారండి, చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా డెవలప్ కాలేదండి టెంపుల్ వచ్చేసి, మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో అయితే మనకి. ఈ టెంపుల్ అయితే చాలా మహిమగల టెంపుల్ అండి. ఎవరైనా ఒక్కసారి వెళ్తే మాత్రం ఏమైనా కోరికలు కోరుకుంటే మాత్రం ఆ కోరికలు అయితే నెరవేరుతాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒక్కసారి దర్శనం చేసుకుంటే అమ్మవారిదైతే చక్కగా మన ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయండి. అంత పవర్ఫుల్ దేవత అన్నమాట. ఒకసారి చూద్దాం, మేము కూడా దర్శనం చేసుకుందాం అనేసి మేమైతే ఆ మహాకాళి త్రిపుర సుందరిని అయితే దర్శనం చేసుకోవడానికైతే వచ్చేసామండి. చూడండి, ఇదే ఆ ప్లేస్, ఎంత బాగుంది చూడండి. మంచిగా చుట్టుపక్కల అయితే అన్ని పొలాలు, పచ్చటి వాతావరణం, ఆహ్లాదకరంగా మంచిగా ఉంటుందండి. ఇంకా డెవలప్ కాలేదన్నమాట, రీసెంట్గా పెట్టారనమాట. అమ్మవారిని అయితే రీసెంట్గా ప్రతిష్ఠించారు ఇక్కడ. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో అమ్మవారిదైతే. అసలు 2 రోజులు పట్టిందంట అండి ఇక్కడికి తేనీకైతే. అమ్మవారిది అది స్టాచ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా బాగా అనిపించింది చూడంగానే మాకైతే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి, అమ్మవారు అయితే కింద ఉంటారు మనకి, ఇక్కడ నుంచి బయటికి రావాలి. మనకైతే కింద ఉంటుంది అమ్మవారిది, కిందికి వెళ్ళేసి మనమైతే దర్శనం చేసుకొని మళ్ళీ పైకి అయితే రావాలి. అమ్మవారి మీద ఈ స్టాచ్యూ అనేది ఉందన్నమాట. చూడండి ఎంత బాగుంది అసలు, పెద్దగా ముందల ఉంటుంది అండ్ వెనకాల భాగంలో కూడా ఉంటుందండి అమ్మవారిది. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఆహా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి, మంచిగా ఉందండి స్టాచ్యూ అయితే. మాకైతే చూడ చక్కగా అనిపించింది అసలు. అక్కడ నుంచి రాబోది కూడా కాలేదు, అంత బాగుంటుంది ప్లేస్ అయితే, సూపర్ ఉంటుంది, చాలా బాగుంది. చాలా మహిమగల దేవత అండి. నేనైతే విన్నానండి, ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవైతే అమ్మవారైతే మంచిగా ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తుందనేసి నేనైతే విన్నానండి. ఆ భాగ్యం అయితే మాకు దక్కిందని అనుకుంటున్నాను. అమ్మవారి దర్శనంతో మా ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోవాలని దేవతనైతే కోరుకుంటున్నాను. చూడండి, కాళికామాత అండి, చాలా పవర్ఫుల్ దేవత, మహాకాళి శక్తిపీఠం అండి. కింద అయితే మనకి చీకటి ఉంటుందండి, అమ్మవారి అసలు విగ్రహం కూడా కనిపించదన్నమాట. ఆ దీపపు వెలుగుల్లోనే మనకి అమ్మవారి విగ్రహం అనేది కనిపిస్తుంది. మొత్తం లైట్స్ ఏం ఉండవండి, మొత్తం ఆఫే ఉంటుంది అనమాట. మార్నింగే మనకు అంత చీకట్లో అమ్మవారి దర్శనం అంటే, ఇంకా రాత్రిపూట చూడండి ఇంకా చీకటి ఉంటుంది. ఓన్లీ మనము దీపాలు వెలిగించిన వెలుగులోనే అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని అయితే బయటికి రావాలి. అసలు నేనైతే ఎక్కడ చూడలేదండి, ఫస్ట్ టైం ఇలాగ లైట్స్ ఆఫ్ చేసి మరి ఉంచడము అమ్మవారిని అయితే. చాలా అసలు బాగా అనిపించిందండి. అసలు ఏం లైట్స్ ఉండవు కదా, మొత్తం చీకట్లోనే అమ్మవారి దర్శనం అయితే చేసుకొని అయితే బయటికి రావాలి. సూపర్ అనిపించింది మాకైతే, కొత్తగా అనిపించింది. అమ్మవారిది అసలైన విగ్రహం లోపల ఉంటుందండి, పీఠం లోపల ఉంటుంది. బయట మనం చూసేదైతే ప్రతిరూపం అండి. ఆ ప్రతిరూపంని మనమైతే దర్శించుకొని అయితే వస్తున్నామండి. చాలా చక్కగా ఉంది అమ్మవారు అయితే, చాలా మహిమగల దేవత అండి. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా అమ్మవారు అయితే మేలు చేస్తుందండి. ఓకే అండి, ఇది నా వీడియో. ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలాగే మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి.